నైపేట ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రైతులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రసాభాసాగా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నగర శివారులోని ఓ హోటల్లో న్యూరో సైకియాట్రిక్ మహాసభకు డిచ్పల్లి మండల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. ఏరువాక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నగరంలోని వినాయక్ నగర్ దత్తాత్రేయ ఆలయంలో భక్తి శ్రద్ధలతో శతగలార్చన. ఆర్మూర్ సాయిబాబా, జంబి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఎంపీ అరవింద్ ఇల్లును ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు. పలువురు విద్యార్థి నాయకుల అరెస్ట్. బాన్స్వాడ ఎమ్మెల్యే పదవికి పోచారం వెంటనే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం. జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్య దశ తప్పదు. లయన్స్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయం. ఎడపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులకు గాను 2,79,956 మంది దరఖాస్తు. ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోస్టు. పోచారం కాంగ్రెస్ లో చేరడంపై ఖండించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అమెరికా నుంచి ప్రకటన విడుదల చేసిన వేవుల. భూ సంబంధిత అంశాలపై ధరణి కింద దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను పరిష్కరించాలనే కృత నిశ్చయంతో బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక చొరవ చూపించారు. శనివారం నైపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులతో ఎమ్మెల్యే కలెక్టర్ ముఖాముఖిగా భేటయ్యారు. ఒక్కో రైతు వారీగా సమస్యలను అడిగి తెలుసుకుని అందుకు గల కారణాల గురించి అధికారులను ఆరా తీశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరపాలని ఆదేశించారు. అర్హత కలిగిన వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను ఆర్డీఓ లాగిన్ కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. వారం వ్యవధిలో అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు కలిగి ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు భరోసా కల్పించారు. ఈ దిశగా అధికారులను సన్నద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. వివిధ కారణాలతో పెండింగ్ లో ఉంచిన ధరణి దరఖాస్తులను వెంటనే నిశిత పరిశీలన జరిపి అర్హులైన రైతులకు పట్టా పాస్బుక్లు, సక్సెషన్, నాలా కన్వెన్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాల్లో డేటా కరెక్షన్ వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. రైతులతో భేటీలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ ఎస్ శ్రీనివాస్, నైపేట తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 2 డేస్ నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆల్ మండల్స్ అదేవిధంగా ఆర్డీఓస్లకు, తహసీల్దార్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ ఫిక్స్ చేసి తహసీల్దార్ గారు ఇది ఇంత బట్టు చేయొచ్చు, ఆర్డీఓ గారు ఇంత బట్టు చేయొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విధంగా ఏదో ఎక్కడ చిన్న ఉంటే గవర్నమెంట్ పంపమని చెప్పడం జరిగింది. నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను.
మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను నేడో రేపో రిలీజ్ చేయనున్నారు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సాయిధ తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో సంత్ సేవలాల్ బంజారా భవన్ లో ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 30 తేదీ వరకు నిర్వహిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు. 24న లైబ్రేరియన్, స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. 25న జేఎల్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ. 24న జేఎల్ హిందీ, తెలుగు, గణితం, పీజీటీ తెలుగు, హిందీ. 27న పీజీటీ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2. 28న టీబీజీ హిందీ, బయోలాజికల్ సైన్స్, సోషల్. 29న టీజీటీ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్. 30న టీజీటీ తెలుగు, గణితం అభ్యర్థులు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చిన తేదీల వారీగా హాజరు కావాలని సైదులు సూచించారు. అభ్యర్థుల ఫోన్ నంబర్లకు మెసేజ్లు పంపించామని ఆయన తెలిపారు. గురువారం రాత్రి వరకు 2,85,288 మంది ఫీజు చెల్లించగా 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా 74,162 మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ఇదివరకే డిఎస్సి 2023కి అప్లై చేసుకున్న 1,77,1.77 లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా 2017లో జరిగిన టీఆర్టీలో 2,77,574 మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ పడ్డారు. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్న గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు. అయితే స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఒక్కో పోస్టు కేవలం 12 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఒక్కో 12 పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీచర్ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్లో 27,027 మంది ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 2,265 మంది అప్లై చేశారు. ఎక్కువగా నల్గొండలో 15,610 మంది, నిజామాబాద్లో 13,165 మంది, ఖమ్మంలో 12,970 మంది, వికారాబాద్లో 12,856, సూర్యాపేటలో 11,907, జనగామలో 11,021, నాగర్ కర్నూలు 10,651, సంగారెడ్డిలో 10,569 మంది దరఖాస్తు చేశారు. తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో 2,808, ములుగులో 2,908 మంది అప్లై చేశారు. కాగా ఇటీవల నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కేటగిరీలో 24,975 మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో 23,919 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. డిచ్పల్లి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నగర శివార్లోని ఓ హోటల్లో జరిగిన న్యూరో సైకియాట్రిక్ 16వ మహాసభకు ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం డిచ్పల్లి మండల సర్వసభ్య సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ డిచ్పల్లి మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. బస్సులు అడుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసేదని దాంట్లో పోకుండా ఇప్పుడు మనకు కొత్తగా కొన్ని బస్సులు, ఒక 1,500 బస్సులు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. అవి విడతల వారిగా రాగానే మనకు అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆర్టీసీ అధికారులకు కోరుకునేదంటే ప్రజలను అడిగి మీరు రూట్స్ డిసైడ్ చేయండి. వాళ్ళకి ఏ టైంలో బస్సు కావాలి, ఏ రూట్లో ఎట్లా కావాలి, మనం అనుకున్నట్టు కాకుండా చేయాలని ఒకటి. ఎందుకంటే చాలామంది మహిళలు అడుగుతారు, ఇప్పుడు మనకి ఫ్రీగా బస్సు ఇచ్చేసరికి ఇంతకుముందు ఆటోలలో పోయే వాళ్ళు ఇప్పుడు బస్సు కావాలి సార్ అంటారు.
దాంట్లో రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి మన అక్క జిల్లాలందరూ కూడా ఫ్రీగా పోతున్నారు, ఇంకా ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమెరికా నుంచి ఆయన ప్రకటనను విడుదల చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అన్నింటిలో ముందు వరుసలో ఉంచి పదవులను కట్టబెట్టారన్నారు. వ్యవసాయ సహకార శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు శాసనసభాపతిగా సముచిత స్థానం కల్పించారన్నారు. లక్ష్మీపుత్రుడని సంబోధిస్తూ కేసీఆర్ బాన్స్వాడకు అడిగిన నిధులను ఇచ్చాడని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చెక్ డ్యాంలకు, ప్రాజెక్టులకు, రోడ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి అత్యధికంగా నిధులు ఇచ్చాడన్నారు. తాను హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న అత్యధికంగా ఆయన నియోజకవర్గాన్ని కేటాయించారని తెలిపారు. ఇందూర్ తిరుమల గుడికి అడిగినన్ని నిధులు ఇచ్చారన్నారు. ప్రాణం పోయే వరకు కేసీఆర్ వెంటే ఉంటానని ఇప్పుడు పార్టీ వదిలి వెళ్లడం ఆయన కొలిచే శ్రీనివాసుడికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడని ప్రశ్నించారు. అధికారం పదవులు లేకుంటే వెనుకోడు పొడిచే కాంగ్రెస్ లో చేరడం అత్యంత బాధాకరమని బాన్స్వాడ ప్రజలు ఆలోచించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంపై మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా స్పందించారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన పోచారం పార్టీని వీడి వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదని లంకాపుత్రుడు అంటూ వ్యాఖ్యానించారు. పోచారం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా దూషించారని, ఆయన కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. బాన్స్వాడలో ఉప ఎన్నిక రావడం తథ్యమని, బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక లంక పుత్రుడుగా మారాడు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. నగరంలోని వినాయక్ నగర్ లో గల దత్తాత్రేయ ఆలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సౌందర్య లహరి శత గలార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. నగరంలోని వినాయక్ నగర్ లో శ్రీ 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 సద్గురుధామము ధార్మిక సేవా సంస్థ ట్రస్ట్ అనగా దత్తాశ్రమంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సౌందర్య లహరి శత గలార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మేళ వాయిద్యాల నడుమ, వేద పండితుల వేరేటి పవన్ శర్మ మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి దత్తాత్రేయ స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శంకర భగవత్పాదాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని నిరూపణ చేస్తూ షణ్మతాలని అంటే సౌరము, గాణాపత్యము, శాక్తేయము, శైవము, వైష్ణవము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి సమయటువంటి ఆరాధనని కూడాను 6 మతాలు అంటారు. షణ్మతాలను స్థాపన చేసి వీటి యొక్క సారాంశము భగవంతుని చేరుకోవడమే అని చెప్పని నదీనాం సాగరోగతి అంటే ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా తప్పకుండా సముద్రాన్ని చేరుకుంటాయి. అలాగే ప్రతి ఒక్క మానవుడి యొక్క అంతిమ లక్ష్యము ఏమిటి అంటే పరమాత్మలో లీనం కావడం. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వయోవృద్ధుల ఆశ్రమంలో మొదటి అంతస్తును ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్య దశ తప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఒక చోట, పెద్దలకు ఒక చోట ఉండాల్సి వస్తుందని, దీనికి పరిష్కారం వృద్ధాశ్రమాలేనని అన్నారు. దురదృష్టం ఆలోచించి లయన్స్ తో ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయమన్నారు. దూరదృష్టితో ఆలోచించి లయన్స్ తో ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయమన్నారు. తన వంతుగా భవనానికి 10 లక్షల రూపాయలు ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు అందిస్తామన్నారు. భవన నిర్మాణానికి భూమి ఇచ్చిన కొత్తపల్లి శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. మీడియా సమావేశంలో కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ పి లక్ష్మి, జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్,
ప్రతినిధులు బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, ఖదం ప్రకాశ్రావు, మెర్సీ, మనోజ్ తదితరులు ఉన్నారు. కంటి చూపు లేకుంటే మనం ఏమున్నా ఆనందం అనుభవించలేము. అటువంటి హాస్పిటల్ని మన పోలూరు పట్టణంలో 35 years నుంచి చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చేసే సేవలకు అభినందిస్తూ మరి ఈరోజు మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళతో కంట్రిబ్యూషన్ చేసుకుంటూ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, జంబి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మహిళలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు హారతి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గోర్త దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నెల రోజులుగా అంగన్వాడీ కేంద్రం మూసివేతపై జిల్లా BWO రసూల్ బి గ్రామంలో విచారణ జరిపారు. గత 12 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇన్ఛార్జి టీచర్లను ఉపయోగించి కేంద్రాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఎవరు ముందుకు రాకపోవడంతో కేంద్రాన్ని నిలభద్రగా మూసి ఉంచారు. ఇక్కడ ఆయా రాంబాయిని ARP క్యాంప్ గ్రామానికి కేటాయించారు. దీంతో గ్రామస్తులు అధికారుల వైఖరిపై జిల్లా కలెక్టర్కు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులకు చెప్పకుండా అంగన్వాడీ కేంద్రాన్ని మూసి ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల వారు అధికంగా ఉన్న గ్రామంలో అధికారుల చర్యతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. కాగా అంగన్వాడీ కేంద్రాన్ని మూసి ఉంచినప్పటికీ హాజరు నమోదుల్లో ఆన్లైన్లో హాజరు వేస్తున్నారు. దీనిపై విచారణకు TWO రసూల్ బి వచ్చారు. గ్రామస్తులు కేంద్రాన్ని నడుపుకుంటే అభ్యంతరం లేదన్నారు. ముందుకొచ్చిన ఒకరికి శిక్షణ ఇస్తామన్నారు. కాగా అధికారులు తీరుపై మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ ప్రమీల మండిపడ్డారు. తమకు తెలపకుండా కేంద్రాన్ని మూసి ఉంచి అధికారులు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. 12 సంవత్సరాల నుంచి టీచర్గా అపాయింట్ లేదు ఇక్కడ. మరి ఎందుకు అపాయింట్ చేయట్లేదో, మరి ఎందుకు నడుస్తలేదో సెంటర్ అన్నది ఇది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి సెంటర్లో ప్రాబ్లం ఏముందన్నది వాళ్ళు కరెక్ట్ మాకు వివరంగా తెలపట్లేదు. మరి ఇక్కడ ఉన్న ఆయన మాత్రం తీసి మళ్ళీ ARPలకు పంపిస్తున్నారు. మరి ఇక్కడ సెంటర్ క్లోజ్ చేసిన కారణం ఏందో అన్ని వివరాలు చెప్పాలి మాకు. మరి ఎప్పుడు కానీ PD కానీ CDPO మేడం కానీ సూపర్వైజర్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులకు ఎవరికి చెప్పకుండానే మధ్యాహ్నం టైంలో వస్తున్నారు. ఎవరికన్నా గ్రామస్తులలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఎవరికి తెలియకుండా 11 గంటలకు 12 గంటల టైంలో. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటే ఉంటామని రుద్రూర్ మండల అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు అన్నారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BRS నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరిన పోచారం బాన్స్వాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పోచారం అడుగులు ఉంటాయని, మండలంలోని BRS మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భేదాభిప్రాయాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తామని పోచారం అభిమానులు అన్నారు. కార్యక్రమంలో పత్తిరాము, తోట సంగయ్య, నట్కారి సాయిలు, తోట్ల గంగారం, బందల సంజీవులు, గొర్ల కిషోర్ మస్తా తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా, చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్న మీరు ఎప్పుడు ప్రజల వెంట ఉంటూ ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని ప్రజల కోసం మెదిలే వ్యక్తి, ముఖ్యంగా రైతాంగాన్ని పొందిపెట్టకుండా రైతుల కోసం ఆలోచన చేసే మహానుభావుడు గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క రాజకీయ అనుభవాన్ని, తన జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేసి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు రుద్రూర్ మండలంలోని సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ అందరు కలిసి ఆయనకు మద్దతుగా ఆయన వెంటనే ఉంటామని. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీ మురికి కుంపగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలనీలో ప్రధాన రహదారిపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీ మురికి కుంపగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు
కాలనీలో ప్రధాన రహదారిపై నుంచి మురుగునీరు ప్రవహిస్తుంది. రహదారిపై వెళ్లే నీరు ఆగి ఇళ్లలోకి మురికి నీరు వెళ్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని వాపోయారు. వర్షాకాలం నేపథ్యంలో తమ కాలనీలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుకున్నారు. పంట కాలువ కోల్పోయిన వలన మొత్తం నీళ్లు డ్రైనేజీ మొత్తం మా ఇళ్ళలోకి వస్తుంది. మొత్తం పాములు చెత్త చెదర మంది మా ఇళ్ళలోకి జారుతుంది. మున్సిపల్ కంప్లైంట్ చేసినా స్పందించలేదు. కావున స్పందించాలని. మోర్దర్ మండలంలోని కొన్ని గ్రామాల్లో వాగులు గొర్రెల నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మోర్దర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా కోరారు. మోర్దర్ మండలంలోని పలు గ్రామాల్లో పగలు రాత్రులు వాగుల నుండి ఇసుకను రవాణా జరగకుండా చూసేందుకు ఎంఆర్ఓ ఎస్ఐలకు రెవెన్యూ పోలీస్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. ప్రకృతి సహజ వనరులు దోచుకునే వారిని వదిలిపెట్టవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పవన్, కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, నాయకులు బోగ ఆనంద్, యూసుఫ్, ఎంపీటీసీ అశోక్, సుభాష్, నవీన్, రాజేశ్వర్, గంగాధర్, రాజేశ్వర్, దేవదాస్, సాయిరాం, చిన్నారెడ్డి, గంగాధర్, మురళి, రోహిత్, సంజయ్, ఉదయ్, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పైన దోపిడీ చేయాలనే ఉద్దేశంతో వారు వారి యొక్క అధికార ప్రోద్బలంతో ఇవాళ ఈ బాల్కొండ నియోజకవర్గంలో వాగుల పొంటి, ఒరల పొంటి, అదేవిధంగా కెనల మీద ఉన్నటువంటి మురం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొలగొడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి మరి వారి యొక్క అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తాడు మండలంలో ఇవాళ మోర్తాడు పోలీసు విద్యార్థి సంఘాల ఆగడాల నుండి పాఠశాలలకు రక్షణ కల్పించాలని ట్రస్మా నాయకులు డిఓ దుర్గా ప్రసాద్ ను కోరారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ సంఘాల పేరిట కొంతమంది యువకులు పాఠశాలలు తెరిచిన నాటి నుండి 4-5 నెలల వరకు వివిధ కారణాలు చూపి పాఠశాలల మీద దాడి చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వేలాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో పుస్తకాలు తదితర వస్తువులు అమ్ముతున్నారని నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి వీరంగం సృష్టిస్తూ విద్యార్థులను ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అతి తక్కువ విద్యార్థుల సంఖ్యతో బోటాబోటీ ఆదాయంతో ఖర్చులు కూడా తీయలేని స్థితిలో ఉన్న చిన్న పాఠశాలలు వారి డిమాండ్లు నెరవేర్చలేక ఇబ్బందుల పాలై అప్పల పాలవుతున్నారు. పేరున్న కొన్ని నిబద్ధత గల జాతీయ రాష్ట్ర స్థాయి సంఘాలు వారి కార్యక్రమాలకు చందాలు కోరడం సమంజసంగా మేము వారికి చేయూతనిస్తున్నామన్నారు. గుర్తింపు లేని విద్యార్థి సంఘాల పేరుతో కేవలం బస్సుల కోసం పాఠశాలలపై పడి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేసి స్వంత వ్యాపారాలను నడుపుతుండగా మరికొందరు ఆ డబ్బుతో సంవత్సరం పొడవునా జలసా చేస్తున్నారు. వీరి వల్ల పాఠశాలలు ప్రశాంతంగా నడపగలిగే పరిస్థితి లేకుండా పోయింది. కావున అందరు దయతలిచి విద్యార్థి సంఘాల దాడుల నుండి మా పాఠశాలలో విద్యార్థుల చదువు భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా రక్షించి సదరు బ్లాక్ మెయిలింగ్ సంఘాలపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో ట్రస్మా రాష్ట్ర స్పోక్స్ పర్సన్ జయసింహ గౌడ్, అధ్యక్షులు రాస నిత్యానందం, కార్యదర్శి అరుణ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ ధర్మరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు, అన్ని జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ముఖ్యులందరూ వచ్చి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిలో ముఖ్యాంశాలు ఏంటంటే, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు కాదు కానీ కొన్ని విద్యార్థి సంఘాలు మాపై, అంటే పల్లెటూరులో ఉన్న పల్లెటూరులో ఉన్న స్కూల్స్లో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి పాఠశాలను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టార్గెట్ చేయడము, వాళ్ళని బుక్స్ అమ్ముతున్నారు, మీరు బుక్స్ అమ్మితే బాగుండదు అని చెప్పి కొందరు మీడియా మిత్రులు, అంటే చిన్న మీడియా మిత్రులను తీసుకెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాటికి చాలామందికి, చాలా విద్యార్థి సంఘాలకు మేము విన్నవించడం జరిగింది. మాకు కోర్టు ఆర్డర్ ఉంది, కొన్ని బుక్స్ కూడా అంటే లాభాపేక్ష లేకుండా బుక్స్ అమ్ముకోవచ్చు అని చెప్పి మాకు కోర్టు 2015లోనే ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది. దానికి డిఓ గారికి కూడా సమర్పించడం జరిగింది. అది లాస్ట్ మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు మా ద్వారా మేమందరం కూడా వెళ్ళి దేవసేన మేడం గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ అశోక్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని టీయూడబ్ల్యూజే నాయకులు పరామర్శించారు. ఆర్మూ సీనియర్ జర్నలిస్ట్ గోసికొండ అశోక్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని టీయూడబ్ల్యూజే నాయకులు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజు మాట్లాడుతూ 32 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా జర్నలిస్టు వృత్తిలో కొనసాగిన అశోక్ మృతి జీర్ణించుకోలేదని,
జర్నలిస్టులకు తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. దాదాపు 32 సంవత్సరాల ప్రధాన స్రవంతిలో ఉన్న ఈనాడు దినపత్రికలో అత్యధిక కాలం పనిచేసి ఈనాడు అశోకన్నగా ఇంటి పేరు మారింది. అలాంటి అశోకన్న గారు మన మధ్యన లేకపోవడం నిజంగా సంఘానికి అలాగే సంస్థకు తీరని లోటుగా మేము భావిస్తున్నాం. కామ్రేడ్ DVK సంస్మరణ సభలను స్తూపావిష్కరణను విజయవంతం చేయాలని టీజీ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని దేశాయ్ బీడీ కంపెనీలో స్మారక సభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా ముత్తెన్న మాట్లాడుతూ ప్రజాపంతా పార్టీ నిర్మాణ క్రియాశీల సభ్యుడు కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణ 2వ వర్ధంతిని జిల్లా కేంద్రంలో నిర్వహించడంతో పాటు స్మారక స్తూపాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగాన్ని వదిలేసి బీడీ కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలను నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డివి కృష్ణ అని కొనియాడారు. ఆయన స్మారక సభలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో IFTU నాయకులు శ్రీనివాస్, నజీర్, భద్రయ్య, గంగాధర్, రాజన్న, బీడీ కార్మికులు తదితరులున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే ప్రజలు సమయామానం పాటించి అధికారులకు సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను ఆమె పరిశీలించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, ప్రజల అధికారులకు సహకరించి సమన్వయంతో దరఖాస్తులు చేసుకోవాలని, ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడం జరిగింది. ప్రజలు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కోసం, అలాగే 0 కరెంట్ బిల్ పథకం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటే మేమందరం నడుస్తామని ఉమ్మడి కోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మరియు కోటగిరి పొత్తంగల్ మండలం టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరడాన్ని సంపూర్ణ మద్దతు పలుకుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడే తాముంటామని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. అలాగే ఉమ్మడి కోటగిరి మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని వారు తెలిపారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పనిచేస్తామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను, కార్యకర్తలను గౌరవిస్తామన్నారు. మన ప్రభుత్వం రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరగడం మరియు ఇటు మేము కార్యకర్తలము అందరము నిస్సహాయ స్థితిలో ఉండటం వల్ల మా ఎమ్మెల్యే గారు గ్రహించి ఏదో ఒకటి నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి పదంలో నడిపియాలి, ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ తీసుకునే ఆలోచనలో ఎంబడే అటు ముఖ్యమంత్రి గారు కానీ, అటు మన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, అలాగే ఢిల్లీ పెద్దల సహకారం కానీ అందరూ మా సార్కు సాధారణంగా మీరు పార్టీలో రావాలి. బాల్కొండలో RSS ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RSS జిల్లా ప్రచార ప్రముఖ్ రుద్రమధు పాల్గొని శివాజీ విజయాలను, శివాజీ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో RSS జిల్లా పర్యావరణ ప్రముఖ్ నాగుల రాజేందర్ గౌడ్, ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ అంబటి కిషన్ ప్రముఖ్ కత్రాజీ శ్రావణ్, VHP విభాగ్ ధర్మచార్య ప్రముఖ్ కత్రాజీ నరేందర్, అంబాటి నవీన్, కుందారపు శ్రీనివాస్, రామకృష్ణ, రాజేశ్వర్, రామ్మోహన్, అశోక్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మానవత్వం మంటగలిసింది. అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసింది. తన క్రూరత్వానికి పుట్టిన పసికందు బలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాముల బస్తీలో డ్రైనేజీ పక్కన పారవేసిన అప్పుడే పుట్టిన 2 రోజుల ఆడ శిశువు పసికందు విషయం వెలుగులోకి రావడంతో ఘటన కలకలం రేపింది. స్థానికులు పోలీసుల కథన ప్రకారం ఉదయం డ్రైనేజీ పక్కన పడి ఉన్న 2 రోజుల ఆడ శిశువు మృతదేహాన్ని
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలేం జరుగుతుంది? ఈ క్రూరత్వానికి కారకులెవరు? సంబంధిత శాఖల సిబ్బంది కూడా బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వం వేతనాలు కూడా చెల్లిస్తుందని మర్చిపోవద్దు. ఇలాంటి ఘటనలు కుప్పలు తెప్పలుగా తెలుస్తున్నా మౌనం ఎందుకు? హక్కులు భలే సద్వినియోగం చేసుకుంటున్నారు, కానీ పిల్లల ప్రాణాలు తీసే హక్కులు ఎక్కడు అని ప్రశ్నించారు. జూలై 1న హైదరాబాద్లోని చలో రవీంద్ర భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నునావత్ గణేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాణా ప్రతాప్ రాథోడ్ కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాట్లాడుతూ, మా తాండాలో మా రాజ్యం అనే నినాదంతో మేము ఎంతమంది మెమోకు అంత వాటా అనే నినాదంతో 1997 జూలై 1వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంఘం ఏర్పడి నేటికి 28 సంవత్సరాలు అవుతుందని, సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బంజారా జాతి సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ లో జరిగే జాతీయ బంజారా సమ్మేళనం సమావేశం ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి లంబాడి మేధావులు పెద్దలు విద్యార్థులందరూ కలిసి రావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి, ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొంటారు. సమావేశ ముఖ్య ఉద్దేశం బంజారా భాష లిపిని గుర్తించి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వారు పేర్కొన్నారు. బంజారా భాషను లిపిని గుర్తించినట్లయితే భారతదేశంలో ఉన్న బంజారా ప్రజలకు 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని వారు సూచించినారు. కావున బంజారా భాషను లిపిగా గుర్తించాలని, భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడిని తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదే మాదిరిగా మన రాష్ట్రం నుంచి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో జీవీఎస్ జిల్లా నాయకులు ఆనందరావు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ నాయక్, ఎల్హెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోతావన్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నునావత్ శ్రీనివాస్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆచరణాత్మక ప్రజాపంత సిద్ధాంత రూపకర్త, భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ డివి కృష్ణ విప్లవకారులకి ఆదర్శమని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రెంజల్ నాయకులు స్పష్టించారు. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో కామ్రేడ్ డివికే అన్న వర్ధంతి కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్వతీ రాజేశ్వర్ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేత అని అన్నారు. అతివాదం మితవాదం రెండూ విప్లవోద్యమానికి నష్టకారకమని, ప్రజాపంతలో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవడమే సరైన మార్గమని నిరూపించిన గొప్ప విప్లవ సైద్ధాంతికకర్త అని కొనియాడారు. మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పినట్లు ప్రజలే చరిత్ర నిర్మాతలు అని, ప్రజలు లేని విప్లవాలు విజయవంతం కాలేవని ప్రపంచ చరిత్ర తెలుపుతుందని సిద్ధాంతాన్ని నవీనపరిచిన గొప్ప విప్లవ పితామహుడు అని ఆయన కొనియాడారు. కామ్రేడ్ డివి కృష్ణ నేటి విప్లవ తరానికి మార్గదర్శకుడు అన్నారు. జూన్ 26న కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక స్తూపక ఆవిష్కరణతో పాటు 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆయన విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్తూపంను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాకూర్ చేయనున్నారు అని రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమ, వి ప్రభాకర్, ఓపీడీఆర్ ఆల్ ఇండియా అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మాజీ రాష్ట్ర నాయకులు కె యాదగిరి, డివికే అన్న కూతురు డి దీప తదితరులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పుట్టి నాగర్న, పార్వతి, రాజేశ్వర్, షేక్ నజీర్, మిద్దె పెద్దలు గోపాల్, మన్నెపూశెట్టి, మక్కన్న, సిద్ధపూశెట్టి, చాకల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. బోర్గం గ్రామంలో డివిగా కృష్ణన్న 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 26వ తారీఖు నాడు బుధవారం రోజున స్తూప ఆవిష్కరణ ఉంది. దీన్ని విజయవంతం చేయడానికి మండలంలో ఉన్న ప్రతి గ్రామ కమిటీలు, కార్మికులు, కూలీలు, కార్మిక సంఘ రైతులు అందరూ పాల్గొని ఈ స్తూప ఆవిష్కరణకు ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అన్ని సంఘాలు కూడా పివైఎల్ యూత్ కూడా పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల వసతి గృహాన్ని శనివారం ఇన్ఛార్జ్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్ సందర్శించారు. కామారెడ్డి మైనార్టీ బాలికల వసతి గృహం స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థినులు తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రణీత, అధికారులు పాల్గొన్నారు.
నీట్ పరీక్షను రద్దు చేయమంటే విద్యార్థి సంఘాల నాయకులపై లాఠీ చార్జ్, అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని మోడీని నియంత వైఖరిని మానుకోవాలని వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల ఐక్యంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా వారిని అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీస్ స్టేషన్లో బంధించడం నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్లు ఖండించారు. సందర్భంగా వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని విద్యార్థి నాయకులను పరామర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల ప్రాణాలతో చిలగాటం మోడీ ప్రభుత్వం ఆడుతుందని, ఆ పరిస్థితిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపకపోతే ఎంపీ అరవింద్ పోలీసులతో దౌర్జన్య లాఠీ చార్జ్ చేయించి వారిని అక్రమంగా అరెస్టు చేసి 3వ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన ప్రజాస్వామిక చర్యని అన్నారు. ఇప్పటి వరకు కూడా మోడీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యానికి గురవుతున్నామని, కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపులు ఇస్తామని వారు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డ చరిత్ర లేదని, మీకు కూడా అదే గతి పడుతుందని నరేంద్ర మోదీని హెచ్చరించారు. ఈ నీట్ పరీక్ష విషయంలో మోదీ స్పందించాలి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తొందరగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను చవిచూస్తారని వారు తెలియజేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్, కార్యదర్శి కర్క గణేష్, ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు నజీర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నీట్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఈ రోజు ఆవేదనకు, ఆందోళనకు గురవుతా ఉన్నారు. బీజేపీ అధికార పార్టీ కేంద్రంలో, అట్లాగే వ్యాపార రంగాల్ని శాసిస్తున్న గుజరాత్ లోను, రాజస్థాన్ లోను ఈ బీజేపీ పైరవీకారులు, ప్రజాప్రతినిధులు ఈ నీట్ పరీక్ష పత్రాల్ని అమ్ముకొని 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో నాటకం ఆడుతా ఉన్నారు. విప్లవోద్యమ నాయకుడు ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూపక ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్లను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు ఆవిష్కరించారు. నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో డివికే నగర్ లో ఆవిష్కరించారు. సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, కామ్రేడ్ డివి కృష్ణ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారని, ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారన్నారు. 50 సంవత్సరాల విప్లవ జీవితం అంతా విప్లవోద్యమం నిర్మించడానికి చివరిదాకా కామ్రేడ్ డివి కృష్ణ చేసిన కృషికి గుర్తుగా ఆయన స్మారక స్తూపాన్ని నిర్మించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కార్యక్రమానికి అతిథిగా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమ తదితరులు మరియు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి ముఖ్య నాయకులు వస్తున్నారన్నారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు, విప్లవ అభిమానులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డివిజన్ సహాయ కార్యదర్శి సాయగౌడ్, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యరాణి, పార్టీ నగర నాయకులు విఠల్, సాయిబాబా, అమూల్య, లింకిత, లలిత, వంశీకృష్ణ, గంగాధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమ నాయకుడు, కార్మిక వర్గ యోధుడు, సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కన్నా 2వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డివికే అన్న స్మారక స్తూప ఆవిష్కరణ, అదేవిధంగా వర్ధంతి సభల్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డివికే నగర్లో నిర్వహిస్తూ ఉన్నాం. మోటార్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోటార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గోపి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఆమోదం తెలిపినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, అభిమానులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఉత్తమ అసిస్టెంట్ గవర్నర్ అవార్డు రావడంతో శ్రీనివాసరావును సభ్యులు ఘనంగా సన్మానించారు. సుభాష్ నగర్ కాలనీ వాసులు అందరూ కలిసి మాస్టర్ వంజరి శ్రీనివాస్ ని రోటరీ జిల్లా 3150 2023 నుండి 24వ సంవత్సరానికి ఉత్తమ అసిస్టెంట్ గవర్నర్ గా అవార్డును అందుకున్న సందర్భంగా ఆనందోత్సవాల మధ్య సన్మానం చేశారు.
శ్రీనివాసరావు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంస్థల్లో పనిచేస్తూ కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉంటూ సమాజ శ్రేయస్సుకై తోడ్పాటు అందిస్తున్నారని వారి విశిష్ట సేవలను గుర్తించి కాలనీ వాసులందరూ కలిసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ సభ్యులు అయినటువంటి దర్శన్ సింగ్ సోకి, బబ్లుబాయ్, డాక్టర్ సురేష్ కుమార్ యాదిరెడ్డి, రామ్మోహన్, కాలర్గడ్డం శ్రీనివాస్, సత్యప్రసాద్, దామోదర్, మాలు, నరేష్, అగర్వాల్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్గా ఉత్తమ అవార్డు పొంది మా సుభాష్ నగర్ కాలనీలో నివసిస్తూ ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ యొక్క రోటరీ నందు అసిస్టెంట్ గవర్నర్గా చేసి మరి ఉత్తమ అవార్డు పొంది విచ్చేసినటువంటి వారికి మా సుభాష్ నగర్ కాలనీ వాసులందరూ కూడా వారికి సన్మానం చేయడం జరిగింది. ఇలా ఎన్నో పదవులు పొందుతూ మరి ప్రజలకు సేవలు చేసేటటువంటి భాగ్యం భగవంతుడు కల్పించాడు. అలాగే ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఇట్లాంటి పదవులు ఇంకా ఎన్నో పొందాలి. ధరణి సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నైపేట ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రైతులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రసాభాసాగా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నగర శివారులోని ఓ హోటల్లో న్యూరో సైకియాట్రిక్ మహాసభకు డిచ్పల్లి మండల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. ఏరువాక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నగరంలోని వినాయక్ నగర్ దత్తాత్రేయ ఆలయంలో భక్తి శ్రద్ధలతో శతగలార్చన. ఆర్మూర్ సాయిబాబా, జంబి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఎంపీ అరవింద్ ఇల్లును ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు. పలువురు విద్యార్థి నాయకుల అరెస్ట్. బాన్స్వాడ ఎమ్మెల్యే పదవికి పోచారం వెంటనే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం. జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్య దశ తప్పదు. లయన్స్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయం. ఎడపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులకు గాను 2,79,956 మంది దరఖాస్తు. ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ. పోచారం కాంగ్రెస్ లో చేరడంపై ఖండించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అమెరికా నుంచి ప్రకటన విడుదల చేసిన వేవుల. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రశ్న వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.